ఏ మామ ఇక్కడ చూడు ఏ చూడన్నా చూడప్పా బాగుండే మొహాలు అయితే చూడొచ్చు. బాగుండే మొహాలు ఇక కొద్దిగా ఇంటర్వ్యూ చేస్తాను నీకు ఇంటర్వ్యూ. ఏ రంజాన్ బట్టలు తెచ్చుకుంటే లేదా దుడ్లలో కూడా ఏడ బట్టలు తెచ్చుకుంటారా మరి నాకని చెప్పి మరి నీకు డబ్బులు కావాలరా తెచ్చుకుని దుడ్లు ఏమంటుంటే నువ్వైతే ఖర్చు పెట్టుకుని మాలాంటి పేదవాళ్ళకన్నా ఖర్చు పెట్టు. అవుతారా నిజంలే. అది తెల్ల జుబ్బా నల్ల పైంట ఆడ చూకుంటా కాడ 3 కోట్ల కన్నా మేము మార్చి బట్టలు ఎంత పెడతాయి బట్టలు ఎంత పడతాయి పెద్ద మనిషి బట్టల కంటే ఓ 2000 1000 రూపాయలు పడుతుంది బట్టలు. నువ్వు తెచ్చుకుంటే రంజాన్ బట్టలు అంగి తెచ్చుకున్నా జీన్స్ ప్యాంట్ తెచ్చుకున్నా. జీన్స్ ప్యాంట్ ఎక్కడ తెచ్చుకుంటావు? మా ఊర్లో పోనీ కానీ అండి ఎనమూరులో పోయి తెచ్చుకుంటారా బట్టలు? ఏ చెప్పమ్మా బట్టలు తెచ్చుకుంటే రంజాన్కి డబ్బులు లేవా? ఏమి ట్యాక్ అనే కూరగాయల డబ్బులు లేకుండా ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ పోతారా? కొత్త పెళ్లి కొడుకు అప్పుడు పెట్టింటారులేగా. నువ్వు చెప్పు నాకు ఇప్పిస్తావా నువ్వు తెచ్చుకుంటావా బట్టలు? చెప్తాను పాడా అలా ముద్ద ఏం చేస్తావు ఉద్దరు చెప్తావు ఇక నువ్వు. కానీ భాషనా రంజాన్ బట్టలు తెచ్చుకుంటే నీకే పగటి కలర్లు కంటున్నావు నువ్వు. ఎవరు కావాలప్పా? 5 మనిషి లేడు లేకుంటే 5 మనిషిగా అడుగుతుంటే ఎన్నో పనులు ఏమన్నా కానీ గోరగలలో పనులు లేకున్నా మేము కొత్తిమీర చల్లేటోళ్ళము. ఎవరన్నా ఫోన్లు చేయండి అన్న కొత్తిమీర వచ్చి చల్లుతాము రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి. ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెడతానన్నా మీరు ఏమైనా హాయ్ అని పెట్టండి. నేను మీకు కామెంట్ బాక్స్లో పెడతాను నెంబరు. రంజాన్ రోజు కూడా వస్తామన్న పనికి నమాజ్ చదువుకొని వచ్చి మరి పనికి వస్తాం మేము. అంతే కదా పెద్ద మనిషి? నమాజ్ 11 గంటల వరకు చదువుకుంటాము మరి తర్వాత ఆపు నుంచి పనికి వస్తాం. పొద్దున్న వచ్చి 7 గంటల వరకు 4 గంటలు వస్తామని అప్పుడు ఏడదులే ఇంకా నువ్వు మరి ఒకళ్ళ మగను కొద్దిగా క్షేమంగా తిని నమాజ్ చదువుకొని ఆ 11 గంటల నుంచి పోదాం పనికి. ఒకవేళ ఉంటే ఆ రోజు పోదాం లేకుంటే లేదు. మీరు ఎవరు రాలేప రాకుండా పంపించినట్టారా పనికి? बड़ा बखना ऊपर चलती पट्टी पट्टी हल्ले से खड़ का पानी हल्ले के फिर खुद बैठ गए कतो वक्त बाद चाचा बगल का झाड़ा छोड़े जाते को खाड़े कष्ट खर्च को